హలో ఫ్రెండ్స్. ఈరోజు నాని గారి సినిమాలు ఏ అయితే ఫ్లాప్ అయినాయి, అసలు ఇప్పటిదాకా ఆయన అన్ని సినిమాలు హిట్ హిట్ అనుకుని మాట్లాడుకున్నారు కదా వరుసగా. అసలు దాని వెనక ఎంత కష్టం ఉందో ఈరోజు మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే అష్టాచెమ్మ. ఈ సినిమా అప్పట్లో ఈయన డెబ్యూ మూవీ అన్నమాట. ఇందులో ఈ సినిమాకి ఏంటి అంటే మహేష్ బాబు అని ఇట్లా కొన్ని ఇలాగ అవ్వడం వల్ల ఏమైందంటే సినిమా కొంచెం ఎక్కలేదు జనాలకి. ఆ టైంలో నిజం చెప్పాలంటే ఎక్కలేదు అనమాట. ఆ స్టోరీ స్క్రిప్ట్ అనేది జనాలకి ఎక్కలేదు. అందువల్ల అష్టాచెమ్మ అయితే ఫ్లాప్ అయింది అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో రైడ్. రైడ్ మూవీలో తనిష్ గారు కూడా ఉంటారు. తనిష్ గారు అండ్ నాని గారు ఇద్దరు బండ్లు ఎక్స్చేంజ్ చేసుకోవడము అండ్ నాని గారు ఎక్కువ కష్టపడ్డము, ఇలాగా సినిమా ఎక్కలేదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నేహితుడా. అసలు ఈ సినిమా ఎవరికి తెలిసి ఉండదు. ఈ స్నేహితుడా అనే సినిమా ఆయన కెరియర్ లో వన్ ఆఫ్ ద, ఏమంటారు దాన్ని, ఎక్కడో కింద ఎక్కడో ఉంటది అనమాట పాతంలో. కనీసం ఎవరికి తెలియని కూడా తెలియదు ఆ సినిమా ఒకటి ఉంది అని చెప్పేసి ఎవరికి. అలాగే స్నేహితుడా ఈ సినిమా కూడా ఫ్లాప్. అండ్ సెగ, ఇది నిత్య మీనన్ గారితో అనమాట. ఈ సినిమా కూడా అసలు ఫ్లాప్ అనమాట. అసలు ఈ సినిమా చాలా దరిద్రంగా ఉంటది చెప్పాలంటే. అండ్ ఇంకా ఎటో వెళ్ళిపోయింది మనసు. ఈ సినిమా అప్పట్లో ఎందుకు ఎక్కలేదంటే జనాలకి లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదో సంథింగ్, ఏదో ఈ రీజన్ వల్ల ఏదో సంథింగ్ సినిమా అనేది అయితే చాలా మందికి ఎక్కలేదు అనమాట. అండ్ మళ్ళా ఏంటంటారు, అదొక లవ్ స్టోరీ అండ్ చాలా చాలా ఏదో అది ఒక హెడ్ ఏక్ మూవీ లాగా అనిపించింది అనమాట అప్పుడు జనాలందరికీ. నేటో వెళ్ళిపోయింది మనసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైసా. ఈ సినిమా కూడా ఫ్లాప్. అందరూ ఏమనుకుంటారు అంటే పైసా ఇస్ వెరీ గుడ్ మూవీ కదా, ఇది హిట్ అయిపోయి ఉంటది అది ఇది అనుకుంటారు. కానీ అప్పట్లో కలెక్షన్ పరంగా వెళ్ళలేదు. అంటే అది రీచ్ అవ్వలేదు అనమాట. బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు సినిమా. ఫ్లాప్ అయింది అలాగా. నెక్స్ట్ ఆహా కళ్యాణం. ఈ సినిమా కూడా ఎవరికి తెలిసి ఉండదు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అన్నమాట. అసలు అది నాన్నగారి కెరియర్ లో ఇలాంటి 3 సినిమాలు ఉన్నాయి. అలాగా ఆహా కళ్యాణం ఒకటి, స్నేహితుడా ఒకటి, సెగ ఒకటి. 3 సినిమాలు అసలు చాలా మందికి తెలీదు ఫ్లాప్ ఈ సినిమాలని. ఇన్ని సినిమాలు ఉన్నాయి అనమాట ఫ్లాప్ లో. ఇంకో సినిమా ఏంటంటే జెండాపై కపిరాజు. ఇందులో డబల్ యాక్షన్ ఈ సినిమా. ఈ సినిమా కూడా ఫ్లాప్. ఎన్ని సినిమాలు ఉన్నాయి నాన్నగారి ఫ్లాప్ సినిమాలు. ఎంత కష్టం ఉంది వెనక నాన్నగారిది. అంత కష్టపడితేనే ఇప్పుడు ఇన్ని సినిమాలు హిట్ అయినాయి అనమాట వరుసగానే. మీరు అందరూ ఏమనుకుంటారంటే, ఏది మనకు చూపిస్తారు కదా వీడియోల్లో, ఎలాగా ఇది వెనకున్న కష్టం కనబడదు, ముందు సక్సెస్ అయినప్పుడు ఈ సక్సెస్ చాలా ఈజీ ఇలాగా అది ఇది అనుకుని మాట్లాడుకుంటాం, అదొకటే కనబడుతుంది. కానీ ఇప్పుడు ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఆయన కెరియర్ అనేది ఒకదాని తర్వాత ఒకటి, ఓ దాని తర్వాత ఒకటి, ఓ దాని తర్వాత ఒకటి హిట్ వచ్చుకుంటా వచ్చింది. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అలాగా. ఇప్పుడు లైనప్ ఏంటంటే ఆయనది హిట్ 3 తర్వాత పారడైజ్. అస్సలు ఈ సినిమాలే వేరే లెవెల్. ఇప్పుడు మే 1 హిట్ 3 రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్ పారడైజ్ మూవీ అన్నమాట. అసలు వేరే లెవెల్ ఉండబోతున్నాయి ఈ 2 సినిమాలు. దీంతో ఇంకా నాన్నగారు తిరిగే లేదనమాట. ఇలాగ ఉంది నాన్నగారి కెరియర్ ఇంతకు ముందు, అంటే చాలా ఇయర్స్ బ్యాక్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లవ్ యూ గైస్.